ఇప్పుడు గణేష్ యొక్క దంతం అనేది పరశురాముడు కొట్టడం వల్ల అది ఇరిగిపోయింది. ఇంకో దంతమైన ఇరగొట్టుకుండు. ఎందుకు అది తెలుసా ఏమన్నా? అది నాకు తెలిసి అది రామాయణం రాయడానికి అనుకుంటా కదా. అది వ్యాసుడు వేదాలని చెప్తుంటే రాస్తున్నప్పుడు పెన్ను ఇరిపోయినందుకు అదంతా మీరు కొట్టి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ రాసాను ఛాలెంజ్ చేస్తే మహాభారతం అనగా చూసినట్టయితే మొత్తం గల్లీలో స్టార్టింగ్ ఎన్ని వరకు మీదే చాలా పెద్ద గణేష్ అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ అసలు ఎట్లా తీసుకొచ్చింది గణేష్ గల్లీలకి ఎట్లా పట్టింది ఎట్లా మొత్తం మనది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హైట్ పెట్టాలి, అది కాదు, యూనిక్ కాన్సెప్ట్ పెట్టాలి, యూనిక్ మోడల్ ఉండాలి గణేశుడు. అంటే చుట్టుముట్టు ఎక్కడ చూసినా ఇట్లాంటి గణేశుడు అరే ఏం పెట్టిర్రా ఏడ పెట్టలేరు ఇట్లాంటిదని అట్లాంటి పేరు రావాలని అట్లా మేము చేసినాం. మన కాన్సెప్ట్ అట్లాంటిది. ఇంకోటి చాలా రిస్క్ చేసినాం అన్న మన ఏరియాకి రావడానికి. ఎందుకంటే ఇంతల బస్సులో కమాన్ ఉంటుంది, ఆ కమాన్కి టచ్ అవుతుంది గణేశుడు. అయినా రిస్క్ చేసి మొత్తం తిప్పుకొని తీసుకొచ్చినాము. అట్లా అని చాలా చేసినాము. ఇబ్బందులు అయినాయి. మేము కరెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి వాళ్ళ సపోర్ట్తోని కూడా వైర్లన్నీ కట్ చేయించుకొని గణేశుడు అనేది సక్సెస్ఫుల్గా మన బస్సులో తీసుకొచ్చాము. ఆగమం పెట్టినా మరి ఆగమన్ పెట్టినాము. ఇంకోటి మనం బస్సులో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల కొంచెం దారిలో తీసుకొచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.